అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అవసరమైతే మేము చచ్చానా చచ్చిపోతాం. మాకు న్యాయం జరగాలి. అలాంటి మనిషి అసలు మనుషుల మధ్యలో తిరగద్దు, రోడ్ల మీద అసలు ఉండదు. వద్దంత మాత్రాన్ని పెట్టారా? ఆ తల్లి ఎంత బాధ ఖర్చు పెట్టుకుని ఏం చేశాడు నా బిడ్డ? మీ అమ్మాయి వచ్చి నా బిడ్డ ప్రేమిస్తే నా బిడ్డ అని చేస్తాడు. వద్దన్నాడు, వద్దన్నప్పుడు వదిలేయాలి. ఖర్చు పెట్టుకుని సాటుగా దొంగ దెబ్బ చేస్తారా? బిడ్డను చదివించుకునింది ఎందుకు? నా కన్న కొడుకు చదువుకుంటే మా జీవితాలు బాగుంటది అని చెప్పి కన్న తల్లి అంత బాధపడి అంత కష్టపడి ఇళ్లలో పని చేసుకొని మరి బిడ్డను అంత చదివించుకునింది. వాళ్ళ బిడ్డ అంటే మా బిడ్డలు అంటోడే కదా, ఇప్పుడు అందరికి ఒకటే కదా. ఇప్పుడు న్యాయం జరగాల్సిందే ఖచ్చితంగా. న్యాయం జరిగేదాకా మా మహిళా సంఘాలు కూడా అందరు కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. ఖచ్చితంగా మేము నిలబడతాము. ఆంధ్ర వాళ్ళు మేము వచ్చి అడగటం కాదు, తెలంగాణ వాళ్ళు మీరు అడగాలి. మీ మహిళా సంఘాలు అడగాలి. ఆంధ్ర వాళ్ళు మేము అడగటం కాదు, మీరు అడగాలి. మేము ఆంధ్ర నుంచి వచ్చి మాట్లాడతాం. మీరు చెప్పండి. మీరు తెలంగాణ వాళ్ళు, మేము ఆంధ్ర వాళ్ళం. ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నాం, తెలంగాణ వాళ్ళు మాట్లాడాలి. అరెస్ట్ చేసుడు అది మేము ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. అది మెయిన్ పాయింట్. ఇక్కడ వాళ్ళకి దొరికిళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి మేము కాదు, వాళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళకి న్యాయం కావాలి. ఈ అబ్బాయి ఎట్లా చంపాడో వాళ్ళకు కూడా ఒకరికన్నా ఒకరికి శిక్ష పడాలి. 10 మంది కలిసి ఒక్కరిని వేసి ఎట్లా చంపిల్లో వాళ్ళ ఇంట్లో పెంపకంతో పెంచలేదా? మళ్ళీ ఇంకోటి మనం ఎక్కడ బతుకుతున్నాం, అసలు ఎట్లాంటి సొసైటీలో బతుకుతున్నామో అర్థం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ వాళ్ళకి నేర చరిత్ర ఉంది కూడా అంటారు. వాస్తవం అది వాస్తవం, ఖచ్చితంగా అది ఖచ్చితంగా వాస్తవమే. 3 months బ్యాక్ కూడా వాళ్ళు ఏది లొల్లీలైనాయి, పంచాయతీలు అయినాయి, పిఎస్కి కూడా పోయేళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిందని గల్లీలో కూడా చెప్తున్నారు. అందరు వాళ్ళకి శత్రువులానే ఉన్నారు, కానీ ఒకళ్ళు సపోర్ట్ చేసినట్టయితే లేరు. అట్లాంటి వాళ్ళని అసలు మనము సపోర్ట్ కూడా చేయొద్దు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, మన న్యాయం దిక్కే పోడాలి. మీరు ఈ రోజు వరకే క్యాండిల్ ప్రదర్శన చేసి వాళ్ళకి అండగుంటారా, లేకుంటే న్యాయం జరిగేంత వరకు అండగుంటారా? పోస్ట్ మార్టం కానుంచి నేను ఉంటూనే ఉన్నా, కనిపిస్తాను. నేను తెలుసు చనిపోయింది ఎవరో కాదు, మా బస్తీ ఆమె వాళ్ళ కొడుకే చనిపోయింది. మేము ఖచ్చితంగా తోడుంటాము, మాకు న్యాయం జరగాలి. హేమా శ్యామల కూడా ఆ రోజు వచ్చిండ్రు. మా మీద హ్యూమన్ జస్టిస్ అంటుంటే కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని వీడియో తీసుకొని వీళ్ళు అంచలు చేస్తున్నారు, పోలీసు చేస్తున్నారు అనుకుంటా మమ్మల్ని వీడియో తీసుకుని ఒకటే మాట వీడియో తీసుకొని ఏమైనా వేసుకోండి. మాకు తెలంగాణ బాబు ఎవరైతే చేయబడ్డాడో అఖిల్ అలియాస్ యావన్, దాని వెనకాల నాకు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో నా మిత్రుడు శ్రీనివాస్, ఎవరు యావన్ తండ్రి, యావన్ పెదనాన్న రాజు ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ కింద ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది. ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళ తండ్రి గారి దగ్గర వాళ్ళ పెదనాన్న దగ్గరనే పనిచేస్తుంది. నాకు అనుకున్న ప్రకారం అందరూ బస్తీ వాళ్ళం కూడా మేము అందరం అనుకున్నాం. ఆ విధంగా ఇదేమన్నా మా ఇంట్లో పని చేసినటువంటి వాడి కొడుకు మా అమ్మాయిని ఇది చేస్తుండ అనేటి ఒక పగ కుట్రతోని కూడా ఇది ఒక పరువు లెక్క కూడా దీని మూలమని అందరూ ఇప్పుడు సమాజం అందరూ చూస్తున్నారు. ఆ పగ ప్రతీకారం ఏదైతే ఉందో దానికి పోలీసులపై మేమందరం కూడా పోలీసు యంత్రాంగంపై ప్రభుత్వంపై కొంచెం నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేటి ఒక ఆశతోని మేము అందరం ఉన్నాం. చేసి దులుపుకుంటే కాదు కదా, అరెస్ట్ చేసి దులుపుకునేది కాదు కదా. మరి వాళ్ళకి ఎటువంటి కఠిన చర్యలు ఇవ్వాలి. ఇంతటి ఎటువంటి సిచ్యువేషన్ అంటే బాబుకి 2 వేలు కూడా లేవు, 2 వేలు కూడా కట్టేసారు, ఒక 17-18 పోలీసులు. మరి ఈ రకంగా పోలీసు యంత్రాంగంలో ఉన్న అధికారుల పిల్లలకు ఎవరికన్నా ఇటువంటి జరిగితే మరి అట్లనే అరెస్ట్ చేసినామని అంటారా?
ఎవరైనా ప్రజాప్రతినిధుల ఇంట్లో ఇటువంటి హత్య జరిగితే పండుకొని ఇస్తారు ఎవరినన్నా అది ప్రశ్నిస్తున్నాడు. ర్యాలీ మేము శుక్రవారమే అనుకున్నాము, కానీ శనివారం తర్వాత ఆదివారం రోజు ప్రధానమంత్రి గారు సిటీకి విజిట్ చేస్తున్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు పోయినాక సోమవారం రోజు అనుకొని వాళ్ళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించినాం. ఇంతకుముందు కూడా చెప్పినా రేపు 12 గంటల వరకు మాకు ఈ కేసు అప్డేట్స్ బులెటిన్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తీసుకున్న చర్యలేంటి, తీసుకోబోయేటి ఏంటి మాకు ఖచ్చితంగా తెలియజేయాలి. ప్రతి ఒక్కరు టీవీలో ఫోన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి తండ్రులు చూసుకుంటూ విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మేమందరం ఎదురు చూస్తున్నాం. ఆ బులెటిన్ మాకు 12 గంటల వరకు విడుదల చేయకపోతే మేము 2 గంటలకు రేపు కమిషనర్ ఆఫీస్కి వస్తామని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని. వాళ్ళందరి ఇది మేరకే పోలీసులు ఏమైతే యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కోసం మేము అందరం ఎదురుస్తున్నాం. మేము అనుకునేది కాదు పోలీసు పని. ఇప్పుడు పోలీసులు ఏ రకంగా శిక్ష వేస్తారో, ఏ రకంగా దీనికి న్యాయం చేస్తారో పోలీసులు నుంచి వినాలని అనుకుంటున్నాం. అవన్నిటి విషయాలు కూడా రేపు బులెటిన్లో వాళ్ళ నోటి ద్వారా అంటే
తర్వాత